హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వల్లి రెసిపీస్ అండ్ టిప్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో చిన్న పిల్లల్లో తరచుగా జలుబు దగ్గు వస్తుంటాయి కదా. మరి ఆ జలుబు దగ్గుని ఇంట్లోనే చాలా సులభంగా ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకున్న ఆ గిన్నెకి తడేమి లేకుండా శుభ్రంగా తుడుచుకుందాము. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని గిన్నెని హీట్ చేసుకుందాము. ఈ గిన్నె కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్లు కొబ్బరి నూనె వేసుకుందాము ఈ గిన్నెలో. ఈ రెమెడీ కోసం కేవలం నార్మల్ కొబ్బరి నూనె వాడండి. ఇలా 2 స్పూన్లు కొబ్బరి నూనె వేసుకున్న తర్వాత ఒక 2 కర్పూరం బిళ్ళల్ని ఇలా చేతితో నలిపి వేసుకుందాము. ఒకవేళ మీ దగ్గర ముద్ద కర్పూరం ఉంటే ముద్ద కర్పూరాన్ని యూజ్ చేసుకోండి. ముద్ద కర్పూరం ఇంకా బాగా పనిచేస్తుంది. కర్పూరాన్ని ఎక్కువగా యూజ్ చేయొద్దు. 1 స్పూన్ కొబ్బరి నూనెకి నేను చూపించిన కర్పూరం సైజు బిళ్ళ అయితే ఒకటి సరిపోతుంది. 2 స్పూన్ల కొబ్బరి నూనెకి 2 కర్పూరం బిళ్ళలు తీసుకున్నాను, అలా అన్నమాట. ఈ ప్రాసెస్ మొత్తాన్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే చేసుకుందాము. ఇప్పుడు మనకి కర్పూరం కూడా బాగా కరిగి పొగ వస్తుంది, చూసారా? ఈ విధంగా మనకి ఆయిల్ అంతా బాగా హీట్ అయినప్పుడు ఆవిరి ఇంకా ఎక్కువ వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ ఆయిల్ మొత్తం బాగా చల్లార్చుకున్న తర్వాత మాత్రమే 2 తమలపాకులను తీసుకుందాము. ఈ తమలపాకు కూడా తడేమీ లేకుండా నీట్గా ఒకసారి క్లాత్ పెట్టి తుడుచుకొని మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా కర్పూరం ఆయిల్, ఈ ఆయిల్ని తమలపాకు మొత్తానికి ఈ విధంగా రాసుకుందాము. ఈ విధంగా మొత్తం రాసుకున్న తర్వాత ఇంకొక ఆకును కూడా తీసుకొని 2 ఆకులకి మొత్తం కలిసే విధంగా కొబ్బరి నూనెని అప్లై చేద్దాము. ఈ ఆయిల్ని ఎక్కువ మోతాదులో ఒకేసారి ప్రిపేర్ చేసుకోవద్దండి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు 1 స్పూను లేదా 2 స్పూన్ల ఆయిల్ని ప్రిపేర్ చేసుకోండి. మీరు ఒకేసారి ఎక్కువ మోతాదులో ప్రిపేర్ చేసుకుంటే కర్పూరం గాఢత తగ్గి ఈ ఆయిల్ ఎక్కువగా పనిచేయదు. ఇప్పుడు ఒక తమలపాకునేమో నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కొబ్బరి నూనె వైపు చెస్ట్ దగ్గర ఒక ఆకుని, రెండో ఆకునేమో 2 గోడల మధ్యలో పెట్టేసుకుందాము. ఈ విధంగా నైట్ పడుకోబోయే ముందు పెట్టేసుకుంటే తెల్లారేసరికి ఆకు అంతా ఇలా వడలిపోతుంది. ఈ విధంగా ఉదయం సాయంత్రం 2 పూటలు చేస్తే 2-3 రోజుల్లోనే జలుబు మొత్తం శుభ్రంగా తగ్గిపోతుంది. అలానే దగ్గు కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ తీసుకొని ఈ విధంగా కాళ్ళకి మర్దన చేయండి. అంతే ఫ్రెండ్స్, ఇలా చేయడం వలన కేవలం 2-3 రోజుల్లోనే పిల్లలకున్న జలుబు దగ్గు పూర్తిగా తగ్గిపోతాయి. ఈ రెమెడీని నేను ట్రై చేసి మా పాపకు తగ్గిన తర్వాతనే ఇలా మీలో ఎవరికైనా ఉపయోగపడుతుందనేసి ఈ వీడియో పెడుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.